అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో సేమియా ఉప్మా చేశానండి. నా స్టైల్ ఎలా చేశానో చూసేయండి. వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకుందామండి. ఆనియన్, మిర్చి, టమాటో, క్యారెట్. ఆయిల్ వేడెక్కాక కొన్ని పల్లీలు, కొన్ని తాలింపు గింజలు వేయండి. తర్వాత మనం కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి మగ్గనివ్వండి. ఆ మగ్గేలోపు మనం సేమియా కొలత తీసుకుందామండి. అది చిన్న గ్లాస్ తోటి నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి. అడగంటకుండా మనం ఇట్లా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. అది మగ్గిన తర్వాత సేమియా వేసేద్దామండి. నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి. ఆ 3 గ్లాసెస్ వేసానండి. వేసిన తర్వాత మంచిగా కలిపాలండి. ఆయిల్ తక్కువగా పోసుకోవాలండి. ఇందులో ఎక్కువ పోస్తే మన చేతికి అంటుతుందండి. సో తక్కువ పోసుకోండి, సరిపోతుంది. 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఏ కప్పు అయితే మనం కొలత తీసుకున్నామో అదే కప్ తోటి ఓన్లీ 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటరేనండి. వేరే ఉప్మాలకైతే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదండి. కానీ దీనికి మాత్రం 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటరే తీసుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి ఇలా కలిపుకోండి. ఇలా కలిపడం వల్ల అంతా మిక్స్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన 3 మినిట్స్కి మళ్ళీ వచ్చి చూడండి. స్టిక్కీగా కాకుండా ఇలా ఉంటుందండి. గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ.